ఏంటి సార్? ఇది ప్యూర్లీ మెంట్ ఫర్ కౌన్సిలింగ్ మేడం. స్టూడెంట్స్ ఫస్ట్ మన ఆఫీస్కి వచ్చిన వెంటనే కింద గ్రౌండ్ ఫ్లోర్ రిసెప్షన్ లో కలిసి సెకండ్ ఫ్లోర్కి వస్తారు వాళ్ళు. ఇక్కడ ఇది ఈ ఫ్లోర్ అంతా కూడా ఏంటంటే కౌన్సిలింగ్, అంటే స్టూడెంట్కి ఏదైనా ఇంట్రెస్టెడ్ కంట్రీ యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్ ఏ కంట్రీకైనా వెళ్ళాలనుకున్నా ఫస్ట్ బేసిక్ గా కలిసే టీం ఇది ప్రతి స్టూడెంట్ ని. వీళ్ళందరూ ఏం చేస్తారంటే బేసిక్ గా ధైర్యాన్ని ఇచ్చే ఫ్లోర్ ఇది. ఫస్ట్ స్టెప్ లో అతను స్టూడెంట్ ఇంకో స్టెప్ వేయడానికి ప్రోత్సహించే టీం ఇది. అండ్ దానితో పాటు ఏంటంటే వీళ్ళకు అన్ని కంట్రీస్ మీద ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీస్ మీద గ్రిప్ ఉన్న టీం ఉంటుంది. మనకు ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్ ఉన్నారు ఇక్కడ. ఎక్స్పర్ట్ కౌన్సిలర్ అంటే యూఎస్ఏకి వెళ్ళే వాళ్ళకు యూఎస్ఏ ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్ ఉంటారు, యూకేకి వెళ్ళాలనుకునే పర్సన్స్ కి యూకే ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్, అట్లా కంట్రీ వైజ్ మనకి ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్ విత్ ఆల్ ద యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్స్ ప్రతి ఒక్క స్టూడెంట్కి అన్ని విధాలుగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పే టీం ఇది. ఈ స్పెసిఫిక్ యూనివర్సిటీ ఎటువంటి క్యాంపస్, దాని వరల్డ్ ర్యాంకింగ్స్ ఏంటివి, ఆ యూనివర్సిటీకి వీసా సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చే టీం ఇది. బడ్జెట్ ఏంటిది, ఫైనాన్షియల్ థింగ్స్ ఏంటివి, అండ్ యుఎస్ఏకి వెళ్తే ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, యూకేకి వెళ్తే ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అని చెప్పే టీం ఇది. టోటల్ సెకండ్ ఫ్లోర్ అంతా. ఇక్కడికి వస్తే ఓకే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, బట్ రైట్ నౌ బీటెక్ ఫైనల్ ఇయర్ లో ఆర్ డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్న పిల్లలు వాళ్ళు అంటే ఇక్కడికి రావాలన్న అవగాహన ఉండదు. అంటే అయిపోయిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఏంటన్న ఆలోచనలో వస్తుంది. బట్ రైట్ నౌ ఫైనల్ ఇయర్ లో ఉన్న వాళ్ళ దగ్గర సర్టిఫికేట్స్ కూడా ఉండవు కదా, వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చా? అప్రోచ్ అవ్వాలంటే ఎప్పుడు అప్రోచ్ అవ్వచ్చు? ఆర్ డిగ్రీ ఫైనల్ ఇయర్ లో చదువుకుంటున్న స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర డిగ్రీ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి సర్టిఫికేట్స్ లేవు, ఫైనల్ ఇయర్ సర్టిఫికేట్స్ లేవు వాళ్ళ దగ్గర. లాస్ట్ సెమిస్టర్స్ ఉన్నాయి కానీ ఫైనల్ సెమిస్టర్స్ లేవు కాబట్టి మనం అప్లై చేసుకోలేమేమో అనుకున్న ఫీలింగ్ లో ఉంటారు. చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంది, ముందు నుంచే థర్డ్ ఇయర్ నుంచే ప్రిపేర్ అవుతున్నారు, కానీ డాక్యుమెంట్స్ అన్ని లేవు, మనం ఇంక ఎగ్జామ్ అవ్వలేదు కదా, ఫైనల్ ఇయర్ అవ్వలేదు కదా అని చెప్పి ఆగిపోతుంటారు చాలా మంది. వాళ్ళందరికీ ఏంటంటే మేడం, ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరన్నా మాస్టర్స్ కి బయట ఏ కంట్రీకి వెళ్దాం అనుకున్నా వాళ్ళకు ఫైనల్ ఇయర్ అవుట్ పాస్ అవ్వక ముందే ప్రతి కాలేజ్ లో కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అని చెప్పి ఉంటుంది ఒకటి. ఈ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ప్రతి కాలేజ్ కూడా వాళ్ళ స్టూడెంట్స్ కి ఇస్తుంది. మేము బయట కంట్రీస్ కి వెళ్దాం అనుకుంటున్నాం, మాస్టర్స్ కి ఓ కంట్రీకి వెళ్దాం అనుకుంటున్నాం అని చెప్పి కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ టీమ్ ని కలిస్తే వాళ్ళే వీళ్ళకు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇస్తారు. ఏ విధంగా ఇస్తారంటే ఒక అక్నాలెడ్జ్మెంట్ టైప్ లో అందులో మెన్షన్ చేసి ఉంటది, అండ్ హీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ లాస్ట్ 3 years కోర్స్ అండ్ నౌ ఈజ్ ఇన్ ఫైనల్ ఇయర్, హీఈస్ గోయింగ్ టు అవుట్ పాస్ ఇన్ మే ఆర్ జూన్ అని చెప్పేసి అందులో మెన్షన్ చేసి వస్తుంది. సో ఈ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఉంటే యుఎస్ఏకి వెళ్దాం అనుకున్న స్టూడెంట్స్ వీసా కూడా వెళ్ళొచ్చు. సో ఏంటంటే మళ్ళీ మనము లేట్ అవ్వకుండా ముందు నుంచే వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి ప్రాసెస్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి టైం ఎక్కువ దొరుకుతుంది మనకు. అంటే అన్ని విధాలుగా వాళ్ళు ఒకటికి రెండు సార్లు వెరిఫై చేసుకుంటూ స్లోగా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుంటూ అతను ఫైనల్ ఇయర్ అవుట్ పాస్ అయ్యే ముందే యుఎస్ అయితేనేమో డైరెక్ట్ వీసాకి వెళ్ళిపోవచ్చు. అండ్ ముందు నుంచే ప్రిపేర్ అవుతున్నారంటే ఆబ్వియస్ గా వీసాకి కూడా ముందే వెళ్ళొచ్చు. యూనివర్సిటీ ఆఫర్ లెటర్లు తొందరగా వస్తాయి, I-20 వస్తుంది, లోన్ ప్రాసెస్ అయిపోయి ఉంటుంది, దాంతో పాటు డైరెక్ట్ ఈ వీసా ఇంటర్వ్యూ కూడా ముందే వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ ఇంటర్వ్యూలకు కూడా ఏ విధంగా ఉంటుంది, కౌన్సిలర్ కూడా ఓకే హీఈస్ వెల్ ప్రిపేర్డ్, చాలా ప్రిపేర్డ్ గా ముందు నుంచే ప్లానింగ్ లో ఉన్నాడు కాబట్టి అతనికి వీసా ఆపర్చునిటీ కూడా సక్సెస్ అవడానికి ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి ప్రతి స్టూడెంట్కి. ఇందులో చాలా మంది ఏది ఆలోచన చేయకుండా ఫైనల్ ఇయర్ అయిపోనివ్వండి అని వెయిట్ చేస్తుంటారు. ఎవరన్నా స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్ లో ఉండి అవుట్ పాస్ అవ్వక ముందు మనం అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అంటే 100% ఆప్షన్స్ ఉంటాయి. కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అని చెప్పి కాలేజ్ వాళ్ళు ఇస్తారండి. అక్కడికి వెళ్ళి మీరు ఆ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ కనుక మీ దగ్గర తీసుకుంటే 100% మనం ప్రాసెస్ చేయడానికి వీఆర్ రెడీ.